కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. జాన్ బెయిస్ట్రో సెంచరీతో అదరగొట్టగా శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా టీ20 చరిత్రలోనే అత్యధిక లక్ష్య ఛేదన చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. అత్యధిక సిక్స్లు పంజాబ్ 24, కేకేఆర్ 18 నమోదైన మ్యాచ్గాను ఇది నిలిచింది. ఈడెన్ గార్డెన్ సిక్సర్ల వర్షంతో తడిసిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. జాన్ బెయిస్ట్రో పవర్ఫుల్ సెంచరీతో భారీ స్కోర్ను అలవోకగా ఛేదించింది. బౌండరీలతో విరుచుకుపడ్డ బెయిస్ట్రో కేవలం 48 బంతుల్లోనే 108 పరుగులు చేసి 9 సిక్స్లు 8 ఫోర్లుగా నాటౌట్గా నిలిచాడు. అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా చివర్లో శశాంక్ సింగ్ చెలరేగి ఆడాడు. దీంతో కేకేఆర్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే భారీ రన్ చేజ్ రికార్డు నమోదు చేసింది. 24 సిక్సర్లతో సిక్సర్ల ప్రపంచ రికార్డును నెలకొల్పింది పంజాబ్ కింగ్స్. కేకేఆర్ బ్యాటర్లు 18 సిక్స్లు బాదడంతో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్గా ఈ మ్యాచ్ నిలిచింది. కోల్కతా నైట్ రైడర్స్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆది నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రభ్సిమ్రాన్ సింగ్ 54 పరుగులు 20 బంతుల్లోనే కొట్టగా 4 ఫోర్లు 5 సిక్స్లతో కలిసి జాన్ బెయిస్ట్రోతో గట్టి పునాది వేశాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ రనౌట్ వెనుదిరిగా తర్వాత క్రీజులోకి వచ్చిన రోస్కో 26 పరుగులు చేశాడు. 16 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్స్లుగా నిలిచాడు. ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ 68 పరుగులతో 28 బంతుల్లోనే 2 ఫోర్లు 8 సిక్స్లుగా విరుచుకుపడ్డాడు. బెయిస్ట్రోతో కలిసి లాంఛనం పూర్తి చేశాడు. దీంతో 18.4 ఓవర్లోనే పంజాబ్ లక్ష్యం ఛేదించింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల దాటికి కేకేఆర్ బౌలర్లందరూ తేలిపోయారు. సునీల్ నారాయణ్ మాత్రమే కాస్త ప్రభావం చూపగలిగాడు. 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చిన నారాయణ్ 1 వికెట్ పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ సారథి శిఖర్ ధావన్ గైర్హాజర్తో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శామ్ కరణ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కు వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు ఆది నుంచే విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ఫిలిప్ స్టాల్ 75 పరుగులు 37 బంతులు 6 సిక్స్లు 6 ఫోర్లతో, సునీల్ నారాయణ్ 71 పరుగులు 32 బంతుల్లోనే 9 ఫోర్లు 4 సిక్స్లతో ఉన్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించడంతో 10.2 ఓవర్లోనే కేకేఆర్ 138 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆండ్రూ రస్సెల్ 24 పరుగులు 12 బంతుల్లోనే 2 ఫోర్లు 2 సిక్స్లుగా మలిచాడు. అనంతరం వెంకటేష్ అయ్యర్ 39 పరుగులు 23 బంతుల్లోనే 3 ఫోర్లు 2 సిక్స్లుగా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ 28 పరుగులు 10 బంతుల్లోనే 1 ఫోర్ 3 సిక్స్లతో దూకుడుగా ఆడడంతో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది. చివర్లో రింకు సింగ్ 5, రమణ్దీప్ సింగ్ 6 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి కేకేఆర్ 261 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా శామ్ కరణ్ 1, హర్షల్ పటేల్ 1, రాహుల్ చాహర్ 1 వికెట్ తీశారు.